తెలంగాణ ఉద్యమకారుడు కల్వకుట్ల కుటుంబం చేతిల కల్వకుట్ల చంద్రశేఖరరావు చేతిల మోసపోయి తన ఆస్తులు అమ్ముకొని తన కుటుంబానికి దూరంగా ఉండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన భువనగిరి ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి మన ముందు లేకుండా పోయిండు. గత కొన్ని రోజులుగా యశోద హాస్పిటల్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో ఆయన అవస్థ పడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. సో చివరికి తెలంగాణ సమాజం జిట్టా బాలకృష్ణ రెడ్డి గారిని బతికించుకోలేకపోయినాం. సో ఏదేమైనప్పటికీ ఆయన లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. ఎందుకంటే సో జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉద్యమకారులు ఉన్నప్పటికీ కూడా సో ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఉన్నది. కానీ ఈయన ఉద్యమంలో ఈయన పాత్ర ఏకంగా ఈయన ఆస్తులే అమ్ముకుండు తెలంగాణ కోసం. ముఖ్యంగా ఈ కల్వకుట్ల కుటుంబం, ఈ కచరా ఫ్యామిలీ కోసం జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆయన ఆస్తులే అమ్ముకుండు. ఏనాడు అయినా సరే ఉద్యమ సమయంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి అవసరం కోసం ఈ కల్వకుట్ల కుటుంబం వాడుకుంది అనుకుందాం. కానీ అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏనాడు జిట్టా బాలకృష్ణ రెడ్డిని మందలించిన పరిస్థితి కూడా లేదు ఈ కల్వకుట్ల కుటుంబం. అయినా సరే ఆయన పోరాటం చూసినాం. సరే ఆయనకు రాజకీయంగా అదృష్టం లేకపోవచ్చుగాక, ఆ పార్టీ ఈ పార్టీ పోవచ్చుగాక అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తప్పని పరిస్థితిలో. కానీ ఎంత దారుణం అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం కోసం ఈ కల్వకుట్ల ఈ కాలకేయులు ఏదైతే సీనన్న చెప్తాడో ఈ కాలకేయుల చేతిలో అధికారం కోసం వాళ్ళ కోసం పనిచేసిన బిడ్డ జిట్టా బాలకృష్ణ రెడ్డి. ఆయన చనిపోతే అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండాలి, వాళ్ళు దగ్గర ఉండి అరే మా బీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించింది, నాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించింది జిట్టా బాలకృష్ణ రెడ్డి. ఆయన ఆస్తులు అమ్ముకుంటూ కాబట్టి నా అయ్య 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, నేను మంత్రి అయినా, నా బావ మంత్రి అయిండు, నా చెల్లె ఎమ్మెల్సీ అయింది, ఎంపీ అయింది, వాడోడు వీడోడు రాజకీయ లబ్ధి పొందినమంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి పుణ్యమే అని చెప్పి ఈ కల్వకుట్ల కుటుంబానికి సోయి వచ్చేది ఉండే. కానీ సోయి లేదు. ఆ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఒకడో ఇద్దరో పోయినట్టురు. ఏదో నామకి వాసు పోకపోతే కూడా ఇజ్జత్ పోతుంది, పోవాలి. ఎందుకంటే ఆయన పుణ్యాన మనం కూడా లబ్ధి పొందినాం కాబట్టి హరీష్ రావు లాంటి వాడు వాడోడు వీడోడు వేయండి అనుకుంటా. నిన్న ఆయన అంత్యక్రియలకు ఎందుకు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు ఎందుకు అటెండ్ కాలేకపోయారు? వచ్చిండా కేటీఆర్, వచ్చిండా హరీష్ రావు, వచ్చిండా? ఎందుకు రాలే? ఈ కల్వకుట్ల కుటుంబం జిట్టా బాలకృష్ణ రెడ్డి వల్ల లబ్ధి పొందిన ఈ కల్వకుట్ల కుటుంబం ఎందుకు పోయి జిట్టా బాలకృష్ణ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యేదాకా ఆ కుటుంబ సభ్యులకు ఎందుకు అండగా ఉండలేదు? ఏం చేస్తారు? కేసీఆర్ అంతగానం ఏం పీక్ పడేస్తుంది ఆయన ఫామ్ హౌస్లా? ఇప్పుడు కేసీఆర్కి కల్వకుట్ల కవితకు కొద్దిగా ఇబ్బంది అయితే ఈ దండుపాలెం బ్యాచ్ మొత్తం పోయి వాళ్ళ ఇంటి దగ్గర గేట్ కాడ ఒక కాపలా కుక్కలా ఉంటారు కదా. మరి ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీని తెరపైకి తీసుకొని వచ్చిందే, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చిందే జిట్టా బాలకృష్ణ రెడ్డి కదా. ఎందుకు అంత ఇబ్బంది? ఎందుకు జిట్టా బాలకృష్ణ రెడ్డి? అరే చివరి చూపు చూడడానికి కూడా అంత ఇబ్బందా? సరే ఆయన బతుకున్నప్పుడు మీరు పట్టించుకోలేదు, గుర్తుకు రాలేదు, ఉద్యమకారుడు గుర్తుకు రాలేదు. ఎట్లీస్ట్ చివరి చూపు చూడాలన్న ఆలోచన ఆ సోయి లేకపోతే మీరు బతికేందుకు? రేపొద్దుగాల మీ బతుకులు కూడా అంతకన్నా దీనాస్థితికి వెళ్తాయి. ఆయన ఒక 1 month యశోద హాస్పిటల్లో అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడొచ్చుగాక, కానీ అటువంటి ఉద్యమకారుల ఉసురు ఈ కల్వకుట్ల కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది. వీళ్ళకి ఇంకా అధికారం పైన ఆ మదం బల్బు ఇంకా పోవట్లే. అరే కొంత మినిమం అని ఉండాలి కదా. నిన్న కేసీఆర్ నీకు ఎట్లా నిద్ర పట్టింది? నిన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళ పుణ్యం వల్లనే 2 సార్లు ముఖ్యమంత్రి అయినావు, రాజభవనం నిర్మించుకున్నావు కదా. నిన్న నైట్ నిద్ర పట్టిందా పోనీ నీ కుటుంబానికి? అరే ఏం పాపం చేసిండు ఆయన? మీ పార్టీ కోసం ఫౌండర్ మెంబర్గా ఉన్నాడు, స్టిల్ మీ పార్టీలో కంటిన్యూ అవుతూ ఉండు కదా. సరే అన్ని పార్టీలు తిరగొచ్చు కాక ఈ 10 సంవత్సరాల కాలం పాటు మేము కాదనట్లే, కానీ తిరిగి వనవాసానికి వచ్చినా అని చెప్పి కేటీఆర్ ముందని చెప్పిండు. అరే సొంత కుటుంబానికి నా ఫ్యామిలీ దగ్గర చేరుకున్నట్టున్నది, అక్కడిక్కడ కొన్ని పరిస్థితులకు అనుగుణంగానే అన్ని పార్టీలు తిరగొచ్చు కాక, కానీ సొంత గూటికి నా పార్టీకి వచ్చి అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పిండు కదా. అరే నీ పార్టీ నాయకుడు చనిపోయాడు అక్కడ, కానీ మనకు ఆ సోయి ఉండదు. అరే ఎవడు ఉంటేంది పోతేంది, నా అయ్య మంచిగా ఉండు, నా చెల్లె మంచిగా ఉంది, నా బావ మంచిగా ఉండు, నేను మంచిగా ఉన్నా నా ఆలోచనలో ఉంటారు అంతే, ఏమాత్రం కూడా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సో మానసికంగా కూడా ఆయన గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఎందుకంటే అరే ఎవడెవడో నిన్న మొన్న చిల్లరగాలు మొత్తం ఎమ్మెల్యే ఎంపీ
ఏదేదో అవుతా ఉన్నా నామినేటెడ్ హోదాలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అరే నేను ప్రజల కోసం కష్టపడ్డా, పార్టీ కోసం కష్టపడతా ఉన్నా, ఎందుకు నాకు రాజకీయంగా అవకాశం కలగట్లేదన్న చిన్న ఆ వేదన ఆయనలో పదే పదే కనిపిస్తూ ఉండే. నేను కూడా ఒక 3-4 months బ్యాక్ అనుకుంటా, మార్పు వచ్చిన తర్వాతనే అనుకుంటా, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పోగానే అక్కడ ఉన్నాడు. సో కాసేపు మాట, ఎందుకంటే మా ఫ్యామిలీకి చాలా దగ్గర, మా డాడీకి చాలా దగ్గర, ఎందుకంటే మాది భువనగిరి నియోజకవర్గం పరిధిలో మేము ఉంటాం కాబట్టి 2014 కంటే ముందు 2009 ఆ టైంలో ఆ భువనగిరి నియోజకవర్గం ఆ ప్రాంతంలో నీళ్లు గతి లేకుండే, పోలియోతోటి ఈ చిన్న చిన్న సమస్యలతోటి ఇబ్బంది పడతా ఉండే. ఆనాడే ఆయన సొంత నిధులతోటి, ఎన్ఆర్ఐ నిధులతోటి ఆయన చాలా ఫిల్టర్స్, వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేసిండు. ఆయన పుణ్యమే వాసం చెప్పాలంటే. ఆ తర్వాత కొంతమంది ఆయనను చూసి కొంతమంది ఇంకా తేవచ్చు కాకలే, కానీ మొట్టమొదటిగా జిట్టా బాలకృష్ణ రెడ్డి వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసిన భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో. కానీ అటువంటి నాయకుడిని మనం రాజకీయంగా అవకాశం పోనందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 2014లో కూడా భువనగిరి ప్రజలు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు. సో అప్పుడున్న పరిస్థితుల్లో డబుల్ సిలిండర్ వల్ల ఆయన గెలిపించుకోలేకపోయినాం. కానీ మొత్తానికి ఒక ఉద్యమకారుడిని తెలంగాణ సమాజం దూరం చేసుకుంది. ఇప్పటికైనా కల్వకుంట్ల కుటుంబానికి ఏమైనా సిగ్గు శరం ఉంటే ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆస్తులు మొత్తం అమ్ముకుంటే ఏమీ లేవు ఆయనకు ఆస్తులు కూడా. అక్కడో ఇక్కడో చిన్న చిన్న కన్వెన్షన్ అవి ఉంటే అవి కూడా అమ్ముకున్నాడు. ఎవరి కోసం అమ్ముకున్నాయి అంటే ప్రజల కోసం, పార్టీల కోసం అమ్ముకున్నాడు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కాలకేలు సోయికి రావాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. సరే ఆ బ్యాచ్, ఆ దండుపాలెం బ్యాచ్ పట్టించుకుంటుందా ఆ విషయం పక్క పెడితే అట్లీస్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జిట్టా బాలకృష్ణ రెడ్డి ఏ ఆశయాల కోసమైతే, ఏ యువత కోసమైతే ఒక అడుగు ముందుకేసిండో ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేయాలని కూడా కాళోజీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాళోజీ టీవీ తరఫున, తెలంగాణ సమాజం తరఫున కోరుకుంటా ఉన్నాం. సో ఇటువంటి ఉద్యమ బిడ్డలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఏదేమైనప్పటికీ మా ప్రాంత బిడ్డగా నాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ఆయన గతంలో కూడా చాలా ప్రోగ్రాం చేసిండు, ముఖ్యంగా మూసీ ప్రక్షాళన కోసం చాలా పోరాటాలు చేసిండు. కేటీఆర్తో అప్పుడు మనం కలిసినప్పుడు సొంత గూటికి వచ్చినా సొంత కుటుంబానికి వచ్చినట్టున్నది అని చెప్పినాడు. బీజేపీలో ఆయన ప్రస్థానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అంతకుముందుకున్న వైఎస్ఆర్ సిపిలో కావచ్చు, విజయమ్మతో కావచ్చు. సో ఇట్లా అందరితో పాటు అన్ని పార్టీల్లో దాదాపు ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని పార్టీలను హక్కునే చేర్చుకున్నాయి, ఉద్యమకారుడు కాబట్టి. సో ఎవరు కూడా పలానా జిట్టా బాలకృష్ణ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతా అంటే ఎవరు కూడా వద్దనకపోతుండే, ఎందుకంటే ఉద్యమకారుడు, ఆయన చరిత్ర తెలుసు కాబట్టి. సో అందరూ దగ్గర తీసుకున్నారు. జిట్టా మృతి కేసీఆర్ సంతాపం అంట. పోనీకి ఏం నొప్పి లేచింది మరి? పోనీకి ఏమైంది కేసీఆర్కి? మా పైసలే కదా, మా కాన్వాయ్లే కదా, మా వెహికల్సే కదా. కేటీఆర్ హాస్పిటల్ ఉన్నప్పుడు పోయిండు అనుకుంటా. నిన్న హరీష్ రావు ఒక్కడు పోయిండు అనుకుంటా. కేటీఆర్ ఎటు పోయిండో తెలియదు. బీజేపీలో పోయి రావాలన్నా, మీ బీజేపీ కోసం కూడా సేవలు చేసిండు కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా సేవలు చేసిండు. అయినా పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పోలేదు, ఇక ఇతర పార్టీ వాడు ఎందుకు పోతాడు ఇక. సో ఏదేమైనప్పటికీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి లేరు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో తుదిశ్వాస. యువజన సంఘాల సమితి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన జిట్టా సంతాపం తెలిపిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు అంట. తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ లీడర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బారిన పడి 2 రోజులుగా సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందారు. ఇక ఆయన కోలుకునే పరిస్థితి లేదని డాక్టర్లు తెలపడంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు భువనగిరిలోని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మార్గ మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన పంతాతో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన పోరాటం గురించి తెలంగాణ సమాజం కళ్ళ ముందే కనిపిస్తుంది. ముఖ్యంగా భువనగిరి ప్రాంత ప్రజలకైతే ఆయన చేసిన సేవలు ప్రతి నిమిషం ఇట్లా కనిపిస్తుంటాయి, ఏదో ఒక తరహాలో కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూనే ఉండు. అరే ఎందుకు రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేయలేకపోతా ఉన్నా, ఒక లైన్ మీద ఒక స్టాండ్ మీద ఎందుకు ఉండలేకపోతున్నా, ఈ వేదన ఆయనలో మాత్రం పదే పదే కనిపిస్తూ ఉండే. సో ఏదేమైనప్పటికీ ఒక ఉద్యమకారుడు తెలంగాణ సమాజానికి దూరమైండు.